విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాట 7300 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా వేలాది కుటుంబాల్లో ఆనందం నింపే మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. తన ఎస్ఆర్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో సొంత నిధులతో రూ. 5 కోట్ల వ్యయంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 7300 మంది విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం ములకలేడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఘనంగా ప్రారంభించారు. నియోజకవర్గంలోని 9వ, 10వ తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్ చదువుతున్న మొత్తం 7300 మంది విద్యార్థులకు నాణ్యమైన సైకిళ్లను అందజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజూ 3 నుంచి 10 కిలోమీటర్ల వరకు నడిచి పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వెళ్లే విద్యార్థుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి సైకిల్కు పుస్తకాల క్యారియర్, వాటర్ బాటిల్ స్టాండ్ వంటి అదనపు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం విశేషం. ఈ సైకిళ్లతో విద్యార్థుల ప్రయాణ సమయం తగ్గి చదువుపై మరింత దృష్టి పెట్టే అవకాశం కలుగుతుందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల బాలికల విద్యాభ్యాసానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో బీటీపీ ప్రాజెక్టును పూర్తిచేసి రైతాంగానికి సాగునీరు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. నమస్కారం, నా పేరు ఇందు. నేను జడ్పీహెచ్ఎస్ స్కూల్ ములకలేడు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. మాది అనుంపల్లి. మేము అనుంపల్లి నుండి ఇక్కడికి 7 కిలోమీటర్స్ నడిచి వస్తున్నాము. మాకు సైకిల్ కొనుక్కునే స్తోమత లేకున్నా మన సురేంద్రబాబు సార్ గారు మాకు సైకిల్ ఉచితంగా ఇస్తున్నారు. స్కూల్ కు సరిగ్గా నడుచుకుని రాలేక చాలా సార్లు స్కూల్ కు అబ్సెంట్ అవుతాము. ఇప్పుడు మనకు సార్ ఉచితంగా సైకిల్ ఇస్తున్నందుకు మేము డైలీ వస్తాము. బాగా చదువుకొని మా ప్రాంతాన్ని మేము బాగా ఉన్నత స్థానానికి తీసుకువెళ్తాం. నియోజకవర్గంలో ఉన్న ప్రతి స్కూల్ కు సైకిల్ ఉచితంగా ఇస్తున్నారు. మా స్కూల్ తరపున, మా విద్యార్థుల తరపున, మా పేరెంట్స్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినదే కానీ వాళ్ళ మామగారు తెలుసు.
గొప్ప ఆలోచన ఇది. ఒక అమ్మాయి చాలా చిన్న అమ్మాయి నిజానికి ఆయనతో సమయానికి పాఠశాలకు చేరుకోగలిగినటువంటి సౌలభ్యాన్ని కల్పిస్తే అది ఎంత గొప్ప సేవ అవుతుందని ఆయన అనుకుని 7,500 మందికి పైగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి అమ్మాయి అబ్బాయికి, ముఖ్యంగా 9, 10 ఇంటర్మీడియట్ తరగతుల్లో చదువుతున్నటువంటి బాలబాలికలకు సైకిళ్లు అందజేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు పురస్కారాలు అందజేశారు. 10వ తరగతిలో 500 పైగా మార్కులు సాధించినటువంటి జీ దివ్య రెడీకుంటమ్మా, చాలా హ్యాపీగా ఆనందంగా సైకిల్ తీసుకోండి, సైకిల్ తొక్కుంటూ పోండి. రాని వాళ్ళు కూడా తొక్కే ప్రయత్నం చేయొద్దండి, మరి ఇబ్బంది పడతారు. నువ్వు ఇంటి దగ్గర గుద్దుకోపోతారు. సైడ్ ఇవ్వన్నా, సైడ్ ఇవ్వన్నా. బోయ మంజునాథ్, బోయ మేనక, బోయ మేనక, పాలాక్షి రెడీగా ఉండాలి. ఇంకొకసారి ఓకే, థ్యాంక్ యూ. మీ అందరు కూడా అసలు ఎంత అవకాశం పొందారంటే మీ అందరూ నిజంగా ఎమ్మెల్యే గారితో స్వయాన మీకు చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఈ పాఠశాలకి 128 సైకిళ్ళు మనం పంపిణీ చేశాము. ఏ ఒక్కరు కూడా ఆబ్సెంట్ కాలేదు. 128 మంది ప్రెజెంట్ అయినారు. హెడ్ మాస్టర్ గారికి అలాగే ఉపాధ్యాయ బృందానికి థ్యాంక్ యూ, అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి తల్లిదండ్రులు చెప్పి పిల్లలందరూ కూడా దయచేసి ఒక గ్రామంలో వచ్చి భోజనాన్ని అందరూ కూడా స్వీకరించాలి. ఎక్కడ కూడా వేస్ట్ ఎక్కడ కూడా పాలు వేయకండి. ఎవరి పేరు చెబితే కళ్యాణదుర్గం మట్టికి గర్వం వస్తుందో, ఎవరి పేరు చెబితే ప్రతి ఇంట్లో దీపం వెలుగుతుందో ఆయనే మన ఎమ్మెల్యే సురేంద్ర బాబు సార్ గారు. ఈ రోజు ఎమ్మెల్యే సురేంద్ర బాబు సార్ గారు మనకి మా విద్యార్థులకు ఈ రోజు సైకిల్ పంపిణీ చేయడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఎంతో మంది విద్యార్థులు నడుచుకొని వస్తున్నాం. అందుకు కారణంగా సార్ మమ్మల్ని గుర్తించి మాకు సైకిల్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మా పేరెంట్స్ తరఫున, మా విద్యార్థుల తరఫున, మా సార్ వాళ్ళ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. చంద్రబాబు సార్ గారు పదవి కోసం కాదు, ప్రజల కోసం బతికే వ్యక్తి, ప్రజల కోసం బతికే వ్యక్తి. వరకు మీరే మా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉండాలని కోరుతున్నాను సార్. ఎందుకంటే మీ పేరు చెబితే రైతుకు నీరు గుర్తొస్తుంది, విద్యార్థికి పుస్తకం గుర్తొస్తుంది, యువకుడికి ఉద్యోగం గుర్తొస్తుంది, నిరుద్యోగులకు ఉద్యోగం గుర్తొస్తుంది, అవ్వతాతలకు పెన్షన్ గుర్తొస్తుంది సార్. మీరు మా న్యాయకుడు కాదు సార్, మీరే మా గుండె చప్పుడు సార్. మీరే మా గుండె చప్పుడు సార్. ఇదే మా ప్రార్థన, ఇదే మా కోరిక. మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవద్దండి. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. ఎమ్మెల్యే గారు ఏది చెప్పరు, నాకు 10 వచ్చేది కానీ చెప్పలేదు, చేసి చూపించారు. వాస్తవంగా నాకు డైరెక్టర్ వచ్చేది కానీ ఏ రోజు కానీ మాట వరుస కానీ నాకు చెప్పలే, నీకు వస్తుందని. కానీ జీవో వచ్చిన తర్వాత చూసుకున్నా, అంటే తన మనసులో ఉంటే అయిపోద్ది, చేసేస్తారు. దానికి నిదర్శనమే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతోంది.
చాలా డల్ గా ఉన్నట్టున్నారు. ఒకసారి అందరూ గట్టిగా ఏం చేద్దాం, ఇంకా మధ్య ఎందుకో పాపం డల్ గా ఉన్నారు, కొంచెం గట్టిగా. సభకు నమస్కారం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి పునాదులు వేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు పెద్దలు అమిలినేని సురేంద్రబాబు గారికి, అలాగే వేదిక పైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. కళ్యాణదుర్గం గతంలో ఇన్ని సంవత్సరాల కాలంలో మనం చూసాం ఏ విధంగా ఉందనేసి, కానీ 2024 నుంచి ఏ విధంగా ఉందని మన నియోజకవర్గ ప్రజలందరూ చూస్తున్నాం. ఆ రోజే అనుకున్నాం సురేంద్రబాబు గారు రావడం అనేది కళ్యాణదుర్గానికి నిజంగా ఒక వరం, అదృష్టం అనేసి. దానిని ఆచరణలో పెడుతూ ఇందాక రామ్మోహన్ అన్న చాలా విషయాలు చెప్పారు, అలాగే మన హెడ్ మాస్టర్ గారు కొన్ని విషయాలు చెప్పారు. కానీ నేను అవి చెప్పాలంటే నిజంగా చెప్తున్నా సాయంత్రం వరకు పడుతుంది. ఈరోజు కేవలం కొన్ని మాత్రమే మచ్చుకున్నా మీదికి ఇక్కడ ఉన్నాయి కదా ఈ ఫ్లెక్సీలన్నీ, కొన్ని మాత్రమే మచ్చుకి. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి. చాలా మందికి తెలియకుండా సహాయం చేసిండే గుణాలు చాలా ఉన్నాయి అమిలినేని సురేంద్రబాబు గారిలో. దాంట్లో మరీ ముఖ్యంగా నేను ఉదయం మార్నింగ్ లేస్తేనే ఒక మాట అనుకున్నా, నిజంగా ఇంతకన్నా మంచి పని ఏమైనా ఉంటుందా? 7,300 సైకిళ్ళు ఇంతమందికి ఉచితంగా ఇచ్చే గుణం గతంలో మనం ఎప్పుడైనా చూసామా? మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ శాసనసభ్యులైనా విద్యార్థులకు ఉచితంగా ఇన్ని సైకిల్ పంపిణీ కార్యక్రమం తల్లిదండ్రులను కూర్చోబెట్టుకుని వారి సమస్యలు ఇవ్వడం అనేది నిజంగా ఇది కొంతమందికే వస్తుంది. ప్రజా సంక్షేమం, ప్రజలకు సేవ చేయాలనే తపన మనసులో ఎవరికైతే బలంగా ఉంటుందో అటువంటి వారికి వస్తుంది. దాంట్లో ముఖ్యంగా మన శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారికి నిజంగా అన్న ఈ రోజు మీరు చేస్తున్న ఈ కార్యక్రమం అనేది నిజంగా మాకు ఒక మంచి సంతృప్తి ఇచ్చింది. ఇది మాటల్లో చెప్పలేము, కానీ ఉదయం లేచిన అనుకున్నాం ఈరోజు చాలా మంచి కార్యక్రమానికి హాజరవుతున్నాం అనుకున్నాం. ఎందుకంటే విద్యార్థుల పట్ల ఆయన చూపిస్తున్న మచ్చకు ఒక 2 చెప్తాను. కేవలం నిరుద్యోగ యువత, మన నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మెగా డిఎస్సి గెలిచిన వెంటనే ఖచ్చితంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే చేస్తామని వెంటనే ఏం చేశారు చూసారా? డిఎస్సి స్టార్ట్ చేస్తేనే కళ్యాణదుర్గంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారని ఒక ఆలోచనతో ఎవరు ఎప్పుడూ చేయలేనటువంటి ఒక మంచి కార్యక్రమం ఉచిత డిఎస్సి తీసుకొని వచ్చి దాదాపుగా 1,2 కోట్ల వరకు ఖర్చు పెట్టేసి వాళ్ళందరికీ ఉచితంగా కోచింగ్ ఇవ్వడమే కాకుండా మెటీరియల్ సప్లై, ఎవరైనా కోచింగ్ ఇవ్వడమే కాదని అనుకుంటారు, అటువంటిది మెటీరియల్ ఇస్తూ వాళ్ళకి ఉచితంగా భోజనం ఇస్తూ మన నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి వచ్చి చాలా మంది చిన్నపిల్లల తల్లిదండ్రులు వచ్చి అక్కడ కోచింగ్ చేసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు భోజనానికి. అక్కడ భోజన వసతి కూడా కల్పించి వాళ్ళందరూ డిఎస్సీలో చాలా మంది క్వాలిఫై అయ్యడానికి ఎంతో ప్రత్యక్షంగా ఎమ్మెల్యే గారు సహకరించారు. ఎంతో మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. వాళ్ళ జీవితాలు ఇంకా శాశ్వతంగా ఎమ్మెల్యే గారిని తలుచుకుంటూ ఉన్నారు, మనం చూసాం. అదేవిధంగా కళ్యాణదుర్గానికి సంబంధించి ఎంతో ఎస్సీ హాస్టల్ ఉన్నాయి. ఆ ఎస్టీ హాస్టల్ కు సంబంధించి సరైన బాత్రూమ్లు లేక, సరైన బందోబస్తు లేక, గేట్లు లేక ఉంటే ఎస్ఆర్సీ ట్రస్ట్ ద్వారానే వాళ్ళందరికీ ఉచితంగా బాత్రూములు, తర్వాత వాటర్ స్పెషాలిటీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా మన గర్ల్స్ స్కూల్ కళ్యాణదుర్గంలో కోట వీధిలో గర్ల్స్ హై స్కూల్ చాలా పెద్దది, మీ అందరికీ తెలుసు. ఆ గర్ల్స్ స్కూల్లో కొన్ని సంవత్సరాల నుంచి గతంలో మంత్రి గారు ఉన్నా కూడా అది చేయలేకపోయారు. కానీ అక్కడ డ్రైనేజీ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందంటే పిల్లలు కనీసం గ్రౌండ్ లోకి వచ్చి ఆటలాడలేని పరిస్థితి, కాంపౌండ్ వాల్ సరిగా లేని పరిస్థితి ఉంటే దాన్ని మొట్టమొదటిగా విజిట్ చేసిన వెంటనే కేవలం 6 నెలల వ్యవధిలో దాన్ని పూర్తి చేసేసి అక్కడ డ్రైనేజీ మొన్న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వెళ్ళాం. మొన్న ఫస్ట్ రోజు ఎమ్మెల్యే గారు కానీ వచ్చారు. ఆ రోజు ఆ విద్యార్థులు ఆ తల్లిదండ్రుల ఆనందం చూస్తామంటే ఇంతకు మించి ఏముంటుంది ప్రజాసేవ అనే ఆలోచన చేసే విధంగా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇవి కేవలం మచ్చుక్క మాత్రమే మీకు కొన్ని చెప్పాను, కానీ ఇంకా చెప్పుకుంటే పోతే చాలా ఇలా చూసిండేటివి కొన్ని మీరు కానీ చాలా చాలా ఉన్నాయి. కానీ ఇంకా సమయభావం వల్ల అన్ని చెప్పలేకపోతున్నాను. కానీ ఇటువంటి మంచి కార్యక్రమం అన్న కళ్యాణదుర్గంలో 7,300 సైకిళ్ళు, దీని వాల్యూ అక్షరాల దాదాపు 5 కోట్ల రూపాయలు, ఆషామాషి ఖర్చులు. ఏ శాసనసభ్యులైనా మీరు చూసారా గతంలో ఇన్ని సంవత్సరాల కాలంలో మన కళ్యాణదుర్గంలో ఎవరైనా ఇన్ని సైకిళ్ళు కానీ ఇటువంటి విద్యార్థులకు చేయడం కానీ మనం ఎప్పుడైనా చూసామో ఒకసారి ఆలోచన చేయండి. ఇది కేవలం ఒకే ఒక లక్ష్యం, నారా చంద్రబాబు నాయుడు గారి, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ విద్యార్థి కూడా దూరం నుంచి వచ్చిపోవడానికి స్కూల్కి ఇబ్బంది పడకూడదు, వాళ్ళ చదువు ఎక్కడ ఆగకూడదని ఒక విద్యా చక్రం అనే పేరు పెట్టి ఈ రోజు ఖచ్చితంగా దూరం నుంచి వచ్చే ప్రతి విద్యార్థులకు సైకిల్ ఇవ్వాలా
అది కూడా వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో ఇవాళ వాళ్ళ ఆనందాన్ని కళ్ళతో చూడాలనేసి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ సందర్భంగా సురేంద్ర బాబు గారికి ప్రత్యేకంగా మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై చంద్రబాబు. రమేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఇప్పటిక ఈ మొత్తం సైకిళ్ళు అందుకుంటున్నటువంటి చిరంజీవుల పక్షాన ఒక ఇద్దరు చిరంజీవులు మాట్లాడతారు. వైఎస్ సచిన్, ఇందు ఇద్దరు వేదిక మీద కావాలని ఆయన. వైఎస్ సచిన్. ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు అందరికీ, ఎందుకంటే మన లోకేష్ బాబు గారు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు చేయమని చెప్పి ఎమ్మెల్యే గారు మాకు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ రాజకీయాలు మాట్లాడుకోకుండా ఓన్లీ మన ఉచిత సేవాభావ ఈ సేవా కార్యక్రమం ఏమైతే మన ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యూన్సీలో చేస్తున్నారో ఆ కార్యక్రమాలే మనం అందరూ కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా తాలూకాలు కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు సార్ మా ములుగులేడు పంచాయతీలో మొట్టమొదటిసారిగా పెడదాం సార్, మేము అక్కడ పెడదామంటే సార్ ఒప్పుకొని ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టినందుకు సార్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే 127 మంది ఇక్కడ ఉన్నారు కాబట్టి, ఎందుకంటే ముచ్చెర్లపల్లి, అనుప్పల్లి, తిప్పనపల్లి, రంగేపాళెం, గుడ్డైదొడ్డి, గండైదొడ్డి, కాడపగర తోట ఈ చుట్టుపక్కల నుంచి వస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది సార్, ఫస్ట్ అక్కడే స్టార్ట్ చేస్తామంటే సార్ దానికి అంగీకరించారు. ఎందుకంటే ములుగులేడు స్కూల్ అనేది చాలా పాత స్కూల్, ఎందుకంటే చెట్టూరులో కూడా హై స్కూల్ లేనప్పుడే ఇక్కడ ములుగులేడు స్కూల్ ఉండేది. మండలంలో 33 గ్రామాల నుంచి వచ్చి కూడా ఇక్కడే చదువుకునే వాళ్ళు. ఎందుకంటే చెట్టూరులో హై స్కూల్ లేదు అప్పుడు 73లో కూడా 73లో అనుకుంటాను ఇక్కడ స్టార్ట్ అయింది. 73లో హై స్కూల్ చెట్టూరులో లేనప్పుడే ఇక్కడ స్టార్ట్ అయింది. ఇలాంటి స్కూలు పెంచుకొని ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 5 పంచాయతీలు ఉగేరి విన్ను ఉన్నటువంటి 5 పంచాయతీల్లో సేవా కార్యక్రమాలు చేసేదానికి విద్య రావాలా, వారి జీవితాల్లో మార్పు రావాలా, వారి పిల్లలు చదువు మధ్యలో ఆపకూడదు. మరి చదువుకుంటే వాళ్ళు ఎంతకైనా ఎదుగుతారు, వారి కుటుంబాలు మారుతాయని చెప్పేసి మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు ఎట్లాంటి రాజకీయ స్వార్థపూరిత ఆలోచనలు లేకుండా నిస్వార్థంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేస్తున్నాడు, పేదవాళ్ళకు సేవ చేస్తున్నాడు. కాబట్టే ఆ పిల్లలు ఈ రోజు అట్లాంటి దీవెనలు ఇవ్వడం జరిగింది. నేను ఈ సందర్భంగా మరి మహాకవి గురజాడ అప్పారావు గారు చెప్పినారు, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టోయ్, సొంత లాభం కొంతమాని పొరుగువాడికి తోడుపడవోయ్, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనసులో అని మహాకవి గురజాడ అప్పారావు గారు చెప్పినారు. అదే స్ఫూర్తిగా ఈ రోజు మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు పని చేస్తున్నారంటే ఇది గర్వకారణం, గర్వించదగ్గ విషయం. మరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టవంతులని చెప్పేసి ఈ రోజు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, మరి ఇట్లాంటి ఎమ్మెల్యే గారు మరి ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి అందరూ కూడా మన సురేంద్రబాబు నాయకుల్లాగానే ఉంటే ఈ రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి అయిపోయేది. ఈ రాష్ట్రంలో నిరక్షరాస్యత లేకుండా పోయేది, ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా పోయేది, ఈ రాష్ట్రంలో కరువు కాటకాలు లేకుండా పోయేది, ఈ రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండేవాళ్ళు. కానీ 100కో కోటికో ఎక్కడో ఒక్కరో ఉంటారని చెప్పేసి చెప్పినట్లు మన సురేంద్రబాబు గారు మరి ఈ రాష్ట్రంలో ఒక ఎడారిలో ఓయాసిస్ మాదిరి, కాంతి కారు చీకట్లో కాంతి రేఖ మాదిరి ఈ వెనుకబడిన ప్రాంతంలో కళ్యాణదుర్గంలో ఆయన సేవలు అందించడం నిజంగా హర్షించదగ్గ పరిణామం అని మీకందరికీ మరి చేతులెత్తి నమస్కరిస్తూ, అట్లాంటి ఒక నాయకుణ్ణి, ఒక నిస్వార్థపరమైన ప్రజాసేవకు అంకితమైన నాయకుణ్ణి, గెలిచిన రోజు నుంచే మళ్ళీ 5 సంవత్సరాలు అలుపు లేకుండా పనిచేసే నాయకుణ్ణి అందరం కూడా మరి కంటికి రెప్పలాగా ఉండాలా, ఆయనను ఆశీర్వదించాలా, ఆయన అడుగుజాడల్లో నడచాలా. ఈ నియోజకవర్గంలో ఆయన నాయకత్వాన్ని తిరుగు లేకుండా ముందుకు తీసుకుపోతే ఈ నియోజకవర్గ ప్రజలకు మరింత మంచి జరుగుతుంది, అందరూ కూడా మంచిగా జీవనం కొనసాగిస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ బాబు గారు, మన విద్యాశాఖ మంత్రులు ఎంతో ఆశయాలతో, ఎంతో నమ్మకంతో ఈ కళ్యాణదుర్గ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటలాగా ఎన్నో ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించినారు. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలకు ఒక మంచి నాయకుడు కావాలా, ఒక స్వచ్ఛందంగా పనిచేసే నాయకుడు కావాలా, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలని ఆలోచన చేసి మరి ఆయనను నియమించినందుకు నిజంగా వారి నమ్మకాలను నిలబెట్టుకుంటూ వారు ఉంచిన ఆశలను ఆశయాలను కొనసాగిస్తూ ఈ రోజు రాజకీయ రంగంలో ప్రజాక్షేత్రంలో
పని చేస్తున్నందుకు మరొక తూరి ఆయనకు మరి ఈ వేదిక నుంచి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మరి మన డాక్టర్ సినారే గారు పాడిన ఒక జన్మభూమి స్ఫూర్తిని రగిలించే ఒక 2 లైన్లు మాత్రమే పాడి అట్లాంటి స్ఫూర్తితోనే ఈరోజు మన సురేంద్రబాబు గారు పనిచేస్తున్నారు. ఎటు సూర్య భగవానుడు కూడా శాంతించినాడు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు. చల్లగా మళ్ళీ వాతావరణం మారింది. ఆ సైకిళ్ళు కూడా చూస్తే నిజంగా మనం ఇప్పుడు మళ్ళా బల్లో చేస్తే మనకు కూడా వచ్చేవి కదా అట్లాంటి సైకిళ్ళు అనిపిస్తుంది. ఎందుకంటే డొక్కు సైకిళ్ళు కాకుండా ధనవంతుల పిల్లలు మరి కార్పొరేట్ స్కూల్స్ లో చదివే పిల్లలు అట్లాంటి సైకిళ్ళు వాడే సైకిళ్లను ఈరోజు అన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క సైకిల్ కు మరి 5 కోట్ల రూపాయలు మొత్తం ఈ నియోజకవర్గానికి వెచ్చించి మరి అంత మంచి సైకిల్ మనకు అందిస్తున్నాడంటే నిజంగా ఆయనకు హ్యాట్సాప్ చెప్తూ ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ సినారే రాసిన ఒక గీతం 10 మైళ్ళు బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, 10 మైళ్ళు బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా, వైద్యుడెవరు లేని పల్లెటూరి బాధ గురుతుందా, పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, పాఠశాల వైద్యశాల కట్టమంది పల్లె, ఊతమివ్వు నువ్వు చేతికి అందిన కొడుకల్లే. అట్లే ఈరోజు మన నియోజకవర్గానికి చేతికెళ్ళిన కొడుకులాగా ఊతమిచ్చి మనలందరినీ ముందుకు నడిపిస్తున్న మరి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి చేతులెత్తి నమస్కరిస్తూ మీకందరికి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సైమల్టేనియస్ గా ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో ఈక్వల్ గా గ్రామాల్లో మౌలిక సదుపాయాలను పరిశీలిస్తూ అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్న ఏకైక వ్యక్తి మన అమిలినేని సురేంద్రబాబు గారు. దాదాపు స్వాతంత్రం వచ్చి 75-80 సంవత్సరాలైనా ఆ రోజు నుంచి ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాలకులు ఎంతో మంది వచ్చారు పోయారు, కానీ మనల్ని ఇలాంటి ఎమ్మెల్యేని ఎప్పుడైనా చూసామా అని ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా కోరుచున్నా. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారు ఇంకా అభివృద్ధి పనులు చేస్తారు, చేయించి చూపిస్తారు కూడా. కాబట్టి మన ఈ రోజు పిల్లలకి ఇచ్చే సైకిళ్లతో పాటు ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులందరూ ఒక్కసారి ఇంటికి పోయిన తర్వాత ఆలోచన చేయాల. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడుతున్న కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. మీకు ఒక్క మాట చెబుతాను. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారాయ వహంతి నద్యాః, పరోపకారార్థమిదం శరీరం. చెట్లు ఫలాలు ఇచ్చినా, ఆవులు పాలిచ్చినా, నదులు ప్రవహించినా పరోపకారం కోసమే. ఈ శరీరాన్ని భగవంతుడు మనకిచ్చింది పరోపకారం అన్నటువంటి ఆధ్యాత్మిక తాత్వికతను మీ శరీరం నిండా ప్రతి రక్తపు పొట్టులోనూ నింపుకున్నటువంటి మనిషిగా ఎదుగుతున్న ఒక శాసనసభ్యుడుగా, ఆదర్శవంతమైనటువంటి శాసనసభ్యుడుగా, ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి మీ మాటలు వినగోరుతున్నాం. సురేంద్రబాబు గారు, మీ సందేశాన్ని ఇవ్వండి. సరస్వతి విద్యాలయంలో సరస్వతి పుత్రుల మధ్య, వాళ్ళ తల్లిదండ్రుల మధ్య, అలాగే వేదిక మీద ఉన్న నాయకుల మధ్య, అలాగే గురువుల మధ్య, అలాగే అందరి మధ్యలో ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా 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 ఆనందంగా ఉంది. నిజంగా ఏ రోజు ఏ కార్యక్రమానికి పిలిచినా మేము తోడంటూ మొత్తం మేమందరం కూడా సైన్యంగా కదులుతూ ఎక్కడైనా ప్రజాసేవ చేయాలనే సంకల్పంతోనే ముందుకు కదులుతున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పూర్తిగా ప్రోత్సహించిన మా ఎస్ఆర్సి ట్రస్ట్ చైర్మన్ రాజగోపాల్ గారికి, అలాగే యశ్వంత్ గారికి, మరియు వెంకటేష్ గారికి, ధర్మతేజ గారికి, అవినాష్ గారికి, మరి ఇతరత్ర ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ప్రతి మనిషికి ఏదైనా చేయాలంటే మేము ఉంటామని ప్రోత్సహించే వీళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తూ మీ ముందుకి పంపిస్తున్నారంటే అది కారణం వాళ్ళే ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేదానికి ప్రోత్సాహం చాలా అత్యవసరం. ఏదైనా ₹1 ఖర్చు పెట్టాలన్నా,
రూపాయి ఏదైనా చేయాలన్నా కూడా దానికి ప్రోత్సాహం అవసరం. అలాంటి ప్రోత్సాహం ఇస్తున్న వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. అలాగే మా నాయకులు ఎవరైతే ఉన్నారో పేరు పేరున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఏ రోజు వాళ్ళ ఇంట్లో సొంత పనులు ఉన్నా కూడా అన్ని వదిలేసి ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఏదైతే కార్యక్రమాలు పెడుతున్నామో మేము సైతం అంటూ ముందుకొచ్చి వాళ్ళు ప్రోత్సాహాన్ని ఇస్తున్న వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. ముఖ్యంగా ఇక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, జనసేనకు సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. నాకు అత్యంత ప్రియమైన నాయకులు 4 ఉన్నారు. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారంటే నాకు అత్యంత ప్రేమ, అభిమానం. అన్ని రకాలు కూడా ఆయన చేసే కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు మనం కూడా ఎందుకు చేయకూడదనే సంకల్పంతోనే ఉంటాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా అంతే అభిమానం. ఏ రోజు కూడా ఆయన కూడా ఏ కార్యక్రమాలు ఉన్నా మేము సైతం అంటూ ఈ రోజు మేము ఎమ్మెల్యేగా ఉన్నామంటే ఈ ముగ్గురే కారణం. నరేంద్ర మోడీ గారు కూడా, ఎందుకంటే మన దేశం ఈ పరిస్థితుల్లో 14-15 ఏళ్ళ నుంచి కూడా దేశాన్ని ఎంతో అభివృద్ధి చెందుతూ పిల్లల భవిష్యత్తుని బాగు చేస్తూ మన దేశాన్ని నడుపుతున్న మన ప్రధానమంత్రి గారు కూడా అభిమాని. ముఖ్యంగా అతి ముఖ్యంగా విద్యా వ్యవస్థని ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మా యువ నాయకుడు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు నిజంగా మనందరం కూడా గట్టిగా తప్పట్లు కొట్టి అభినందించాలా. ఈ రోజు మన పిల్లలు ఎంతో గర్వంగా, ఈ రోజు మా రామ్మోహన్ అన్న చెప్పినట్టు పిల్లలు స్కూల్ డ్రెస్, షూస్, వాళ్ళ బ్యాగులు రకరకాలుగా తీసుకొని వాళ్ళ స్కూల్స్ కి వస్తున్నారంటే ఖచ్చితంగా అది నారా లోకేష్ బాబు గారు కృషి. ఎక్కడా తన పేరు పెట్టుకోలే, ఎక్కడా వాళ్ళ నాన్న పేరు పెట్టలే, ఎక్కడా పవన్ కళ్యాణ్ పేరు పెట్టలే, ఎక్కడా మోడీ గారి పేరు పెట్టలే. ఒకటే చెప్పాడు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పెట్టాడు, తల్లికి వందనమని పెట్టాడు, ఇంకొక కార్యక్రమానికి రకరకాలుగా పెట్టారు. ఇంతకు ముందు మీరే చూశారు ఎవరు పేర్లు పెట్టుకున్నారు, వాళ్ళ పేర్లు ఈ సభలో మనం చెప్పుకోవడం కూడా అంత బాగుండదు కాబట్టి ఆ పేర్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే గొప్ప నాయకులు నిజంగా మనం పార్టీలకు అతీతంగా ఆలోచించాలి. ఈ రోజు చాలా మంది చెప్తున్నారు నేను అపర భగీరథుడు, చాలా తప్పు. అపర భగీరథుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే ఖచ్చితంగా ఆయనే అవుతాడని ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఇంకొక విషయం చెప్పారు, సొంత నిధులతో బీటీపీ ప్రాజెక్ట్ చేస్తున్నామని. అది తాత్కాలికం మాత్రమే. మరి కూడా గవర్నమెంట్ ఏదైతే నేను పనిచేస్తున్నానో దానికి సంబంధించిన ప్రతి రూపాయి కూడా ఏ రకంగా నా కాంట్రాక్ట్ గా ఇవ్వాల్సిందో, మా సంస్థకి ఇవ్వాల్సిందో ఆ డబ్బు ఏదో రూపంలో సరైన సమయంలో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ రెండు కూడా మీ అందరూ కూడా క్లారిటీ ఇవ్వాలా. ఎందుకంటే మనం పిల్లల మధ్యలో ఉన్నాం, పిల్లల్ని మంచి అభిప్రాయాలతోనే మనం చెప్పినప్పుడే వాళ్ళు కూడా మంచి ఆలోచనలతో ముందుకెళ్తారు. ఇంకా మరి రకరకాల కార్యక్రమాలు, రకరకాల ప్రజలందరూ ఏ రకంగా మనం సేవ్ చేయాలి అనే సంకల్పంతో ఎన్నికల సమయంలో ఏ రోజైతే నేను ఉన్నానో ఆ రోజు ప్రతి విద్యార్థులు స్కూల్ ఉన్న సమయాల్లో వాళ్ళు బ్యాగులు వేసుకుంటూ నడుచుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ పోయేవాళ్ళు నా కళ్ళతో చూశాను. ఎందుకంటే పిల్లలు ఎక్కడ నేను పోతే అక్కడ ఆపి చెయ్యి ఊపేవాళ్ళు. అంటే ఎంతో ప్రేమతో ఆ రోజు నుంచి కూడా నా మీద ప్రేమ చూపించేవాళ్ళు. అలాంటి ప్రేమ చూపించే విద్యార్థులకు నాకు తోచిన సహాయం నేను చేయాలి. చాలా మంది ఉచిత సైకిల్ అంటున్నారు. అది నా దృష్టిలో ఆ పదం తప్పు. ప్రేమతో ఈ సైకిల్ ఇస్తున్నాం, ప్రేమతో వాళ్ళ అభిమానాన్ని సొంతం చేసుకున్న అభిమానంతో ఇస్తున్నాం. ఉచితం అంటే చాలా తప్పుగా విద్యార్థినుల్లో తప్పుగా పోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని ఎప్పుడు కూడా మనం అన్ని రకాలుగా ప్రోత్సహించి వాళ్ళు కూడా 10 మందికి సహాయం చేసే స్థాయికి వాళ్ళు కూడా ఎదగాలి. విద్యార్థులకు కావాల్సిన 4 ఉంటాయి. ఒకటి, వాళ్ళు ఎక్కడైనా కూడా విద్యార్థులు మనం ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలి. విద్య ఉండాలి, విద్య ఉంటే మీరు ఎక్కడికైనా కూడా సాధ్యపడతారని. అలాగే అబ్దుల్ కలాం గారి గురించి చెప్పాలి. కళలు కనండి, కళలు నెరవేర్చండి అంటే విద్యార్థులకు సంబంధించిన విషయమే. అంటే విద్యార్థుల గురించి అంత పెద్ద మహానుభావులు చెప్పారంటే మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. మనం ఇచ్చేది గొప్ప విషయం కాదు. మనం వాళ్ళు ఏ రకంగా వాళ్ళు బుద్ధిమంతులుగా తయారు చేసి రేపు జరగబోయే కాలంలో దేశానికి వాళ్ళంతా ఉపయోగపడే విధంగా ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా మీరే ఉండాలి. ఒకటే చెప్తున్నా విద్యార్థులందరికీ కూడా, మీరు ఎప్పుడు కూడా ఏదైతే మన సోషల్ మీడియా ఉంటుందో రకరకాలుగా, లేదా మీ ఫోన్లలో మీ తల్లిదండ్రులు ఇచ్చే ఫోన్లు కొంత దూరంగా ఉండాలి. మీ చదువుకు అది పాడు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ భవిష్యత్తుని
కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మీరు చదువు మీద దృష్టి పెట్టాలా. మీ చదువు ఈ దేశానికి ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడ పోయినా మన భారతదేశం గర్వంగా చెప్పుకోవాలంటే ఇలాంటి పిల్లలే. ముఖ్యంగా కళ్యాణదుర్గ ప్రాంతం నుంచి కూడా చాలా అద్భుతమైన చదువు చదివే పిల్లలు ఉన్నారు. ఎందుకంటే 500 మార్కులు పైబడి తెచ్చిన వాళ్ళు చాలా మంది మన ప్రాంతంలో ఉన్నారంటే వాళ్ళ పట్టుదల ఎంతుందో చూసుకోవాలి. అలాంటి పట్టుదల ఉన్న వ్యక్తులు ఒకరే ఒకరు అంటే మీ అందరూ కూడా స్ఫూర్తిదాయకమైన నారా లోకేష్ బాబు గారు. ఆయన ఏ రోజు కూడా ఎప్పటికప్పుడు సంస్కరణలన్నీ తీసుకొస్తూ ఏది పిల్లలు కావాలి, ఏ రకంగా స్కూల్స్ ఉండాలి, గవర్నమెంట్ స్కూల్స్ లో ఎమ్మెల్యే లెటర్ ఇచ్చే విధంగా కూడా ఎమ్మెల్యే నా అడ్మిషన్ కి రికమెండ్ చేసే విధంగా కూడా స్కూల్స్ తయారు కావాలని ఆ రోజు లోకేష్ బాబు గారు తలంచారు. అది రాబోయే కాలం నిజమని కూడా ఖచ్చితంగా చెప్పుతున్నాం. అంటే ఇది నేను చేస్తే సరిపోదు, ఇంకొకరు చేస్తే సరిపోదు. మీ సహకారం కావాలా, పైనుండే వాళ్ళు కూడా సహకరించి వాళ్ళు మంచి బుద్ధితో అందరూ చేసినప్పుడే ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. నిజంగా నేను మాత్రం మనసులో మాట చెప్తున్నా, నిజంగా చదువుకున్న పిల్లలన్నా వాళ్ళు ఏ రకమైన ఇబ్బందుల్లో ఉన్నా నేను సహాయ సహకారాలు ఇప్పుడు కాదు కానీ గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ సహాయ సహకారాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే పదవి అనేది ఒకటి నాకు ఉంది కాబట్టి గర్వంగా ఈ రోజు మీ ముందు నిలబడి చెప్పగలిగే స్థాయినిచ్చిన మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటా. ఎందుకంటే మోడీ గారు కూడా మన దేశాన్ని నడిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో నిజాయితీగా వాళ్ళకు తోడుగా ఉంటున్నాడు. వాళ్ళు నలుగురు కూడా లోకేష్ బాబు గారు సహకారం తీసుకుంటారు. అంటే ఇవన్నీ కూడా మన రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో మందికి ఉపాధి కావాలా. మీరు చదువు తర్వాత మీ ఇంజనీరింగ్ మెడికల్ ఇంకోటి అయిన తర్వాత మీకు ఉపాధి కావాలా. ముఖ్యంగా మన కళ్యాణదుర్గ ప్రాంతంలో ఉపాధులు చాలా మంది ఉపాధి కల్పన దొరుకుకోకుండా చాలా మంది మధ్యలో చదువులు వదిలేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే మన దృష్టిలో ఉందో అది మాత్రం కళ నెరవేరబోతుంది. మనకి ఏదైతే తిమ్మ సముద్రం ఉందో అక్కడ 4000 ఎకరాల్లో మన ఇండస్ట్రియల్ పార్క్ ఇండస్ట్రియల్ హబ్ గా కూడా మన కళ్యాణదుర్గ ప్రాంతానికి మన ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాంటి గొప్ప ఇండస్ట్రియల్ పార్క్ వస్తే వేల మంది విద్యార్థులు కూడా అక్కడ రేపు చదివిన తర్వాత వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎంతో ఆర్థికంగా కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా బలపడతాయి. ఒక చోట కాదు, ఒక ఇండస్ట్రీ వస్తే దాని నుంచి లబ్ధి పొందే సంఖ్య వేలల్లో కూడా ఉంటుంది. అలాంటి విద్యార్థులకు మీకు ఒకటే చెప్తున్నా, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, అమ్మా మీ ఇంట్లో మీ పిల్లలకి మంచి అలవాట్లు నేర్పుతుంటారు, ఇంకా బాగా నేర్పండి. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ఉన్నాయో పిల్లలకి ఏ పని చెప్పాలో ఆ పనులే చెప్పండి. పొరపాటు కూడా కొన్ని పనులు చెప్పకూడదు. అక్కడ పోయి మందు తేపండి, సిగరెట్ ప్యాకెట్ తేపండి, లేదా ఇంకోటి తేపండి అనే ఉద్దేశం మనం ఎక్కడ కూడా మన పిల్లలకు ప్రోత్సహించకూడదని కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే పిల్లలకి ఈ రోజు మన క్రమశిక్షణలో పెంచితేనే వాళ్ళు మన దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి కూడా ఉపయోగపడతారు. ఈ రోజు మీ గ్రామం రేపు తాలూకాకి లేదా మన రాష్ట్రానికి ఉపయోగపడాలంటే మీ ప్రోత్సాహం కావాలా. ముఖ్యంగా గురువులు ఎంతో ఆనందంగా ఈ రోజు వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్తున్నారంటే దానికి కారణం మా లోకేష్ బాబు గారు. 16,500 పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేశారు. అంటే అది చిన్న విషయం కాదు. ఎప్పుడు కూడా ఏ కాంట్రవర్సీ లేకోకుండా, ఏది కూడా ఇబ్బంది లేకోకుండా ఎగ్జామ్ రాసి ఎన్నో యూనియన్లు ఉన్న అందరినీ కూడా ఒప్పించి రకరకాలుగా అన్ని పోస్టులు కూడా పూర్తి చేసి ఈరోజు ప్రతి క్లాస్ రూమ్ కి ఒక టీచర్ ఉండే విధంగా కూడా రూపకల్పన చేశారంటే అది నారా లోకేష్ బాబు గొప్పతనమనే చెప్పాలి. ఇంకా ఇదే కాదు, మరి 13,000 మందికి టీచర్ పోస్టులు కూడా నోటిఫికేషన్ వస్తుంది. నేను మొదటిగా ఎన్నికైనప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. నోటిఫికేషన్ ఎన్నికల్లో హామీగా మా నాయకుడు డిఎస్సిని నోటిఫై చేస్తున్నాం, మొదటి సంతకం డిఎస్సి పైన పెట్టారు కాబట్టి ఇది ఖచ్చితంగా మన ప్రాంత టీచర్లు ఎవరైతే ఉన్నారో మనకి చాలా వెనుకబడిన ప్రాంతం కాబట్టి వాళ్ళు ఎక్కడో విజయవాడనో లేదా రాజమండ్రినో లేదా హైదరాబాదో పోయి వాళ్ళు చదువుకోవాలంటే వాళ్ళ కుటుంబాలను వదిలి, ఎందుకంటే చిన్న పిల్లలు అందులో ఉన్నారు, ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆ రోజు నిజంగా మొత్తం వాళ్ళ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్రాల్లో చెప్పే మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఆ రోజు 1,200 మందికి ఇక్కడ కోచింగ్ ఇచ్చి వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ స్ఫూర్తితోనే చేశాం తప్ప ఇప్పుడే మన సోదరులు చెప్పినట్టు ఏది రాజకీయ ఉద్దేశంతో కాదు. ఇది రాజకీయ ఉద్దేశంతో చేస్తే ఏదో స్వార్థం అనుకుంటారు, కాదు. ఖచ్చితంగా ఇది పిల్లల మీద ఉన్న ప్రేమే. మొన్ననే వెస్ట్ కోటపల్లి ఒక గ్రామానికి వెళ్ళినా, అక్కడ వెళ్తే 2 పిల్లలు, నిజంగా ఒక అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది, ఇంకొక అమ్మాయి వచ్చి ఇది నర్సింగ్ చదువుతుంది. ఆ 2 అమ్మాయిలు కూడా
వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ ఇంట్లో మొగ దిక్కు ఉండరంట, చనిపోతూ వస్తారంట. అలాంటి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది, అమ్మా నేను ప్రోత్సహిస్తా. ఇద్దరు కూడా చదువు వదిలేశారు. నేను పోయి ఆ అమ్మాయిని నర్సింగ్ స్కూల్లో చేర్పించాను, ఈ అమ్మాయిని ఒప్పించి బలవంతంగా ఇంజనీరింగ్ లో చేర్పించాను. వాళ్ళ అమ్మాయిలు ఇప్పుడు ఇద్దరు కూడా అద్భుతంగా చదువుతున్నారు. అంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించే విధంగా కూడా వాళ్ళు ముందుకు కలుగుతున్నారు. ఇంకా కూడా నిన్ననే ఒక దాంట్లో చూసాం, బ్రహ్మ సముద్రం సంబంధించి తల్లిదండ్రులు లేని వాళ్ళు ఆ అమ్మాయి కీర్తిబాయ్ అనే అమ్మాయి నిన్న కలెక్టర్ ఆఫీస్కి పోయి నాకు ఇబ్బంది ఉంది, నాకు తల్లికి వందనం పడలేదనే ఉద్దేశంతో చెప్పింది. ఆ కీర్తిబాయ్ అనే అమ్మాయికి ఖచ్చితంగా మేము బ్రహ్మ సముద్రానికి పోయినప్పుడు ఆ అమ్మాయిని దగ్గరగా పిలుచుకొని ఆ అమ్మాయికి కావాల్సిన అన్ని సదుపాయాలు అన్ని రకాలుగా ప్రోత్సహించే విధంగా కూడా కృషి చేస్తామని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ తల్లికి వందనం ఏదైతే ఉందో ప్రతి కుటుంబంలో కూడా ఈ రోజు ఆనందంగా ఉన్నారు, ప్రతి చోట ఆనందం వెలుబుచ్చుతున్నారు. పార్టీలకు అతీతంగా, అంటే వ్యక్తిగతంగా కొంతమంది ఉండొచ్చు కానీ 100% మంది ఆనందంగా ఉన్నారు. ఒక ఇంట్లో ఒక పిల్లోడు కాదు, కమ్ముదూరు మండలంలో ఒక ఊర్లో 11 మంది పిల్లలు ఉన్నారు. అంటే ఒకే భార్యాభర్తకి 11 మంది సంతానము, 11 మందికి కూడా 13,000 రూపాయల ప్రకారంగా వాళ్ళ అకౌంట్ లో పట్టే వాళ్ళ ఆనందాన్ని మనం ఒకసారి ఊహించుకోవచ్చు. అలాంటి గొప్ప కార్యక్రమం తల్లికి వందనం కార్యక్రమం అని కూడా చెప్పాలి. ఇలాంటి ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఈ ప్రభుత్వాన్ని శాశ్వతంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇదేదో నేను ప్రభుత్వాన్ని లేదా పొలిటికల్ గా మాట్లాడాలని కాదు, ఇది పూర్తిగా మన ఏదైతే చదువుకు సంబంధించిన అంశం కాబట్టి ఇది పూర్తిగా మీకు అందరూ వివరించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వివరిస్తున్నా. ఇలాంటి సమాజంలో ముఖ్యంగా కరువు ప్రాంతమైన కల్లనూరు ప్రాంతంలో చాలా మంది రైతులు, చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులే ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని స్కూల్ పంపించాలంటే వాళ్ళు లేదా ఉదయం లేచి వాళ్ళ పొలాలకు పోవాలంటే వాళ్ళ పిల్లలకి అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే 2 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అవుతుంది. మనం 19 నుంచి 24 మధ్యలో ఒక స్కూల్స్ అన్నింటిని కూడా అటు ఇటు మార్చారు. అటు ఇటు మార్చినప్పుడు ఈ పిల్లవాడు వాటికి పోవాలంటే 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలా, లేదా బ్యాగ్ ఎత్తుకొని ఏదో రంగం వాళ్ళ తల్లిదండ్రులైనా వదలాలా. కానీ తల్లిదండ్రులు వదిలే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నడుచుకుంటే వెళ్ళాలా. అది గమనించి నేను వాళ్ళ మీద ఉన్న ప్రేమతో ఈ ఉచిత సైకిల్ పంపిణీ కార్యక్రమం అనేది కాకుండా ఇది ప్రేమతోనే నేను సైకిల్ కార్యక్రమం చేస్తున్నా పిల్లలకి. ఎందుకంటే ఉచితం అనే పదం వాళ్ళ మనసులో పోకూడదు. ఆ పదం అనేది మంచిది కాదు. ఈ ఉచితం అనేది ఎప్పుడు కూడా మనం మనసులో కూడా తీయాల్సిన బాధ్యత ఉంది. ఈ బాధ్యతతో చేస్తున్న ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ స్ఫూర్తిని అంతా ఇస్తున్న నిజంగా తల్లిదండ్రుల ఎదురు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం అంటే 7,000 సైకిళ్ళు అంటే ఇది ఈ రోజుకు నిర్ణయించింది కాదు. 2 నెలల 3 నెలల క్రితమే ఒక కంపెనీతో మాట్లాడి ఆడ ఏదైతే పంజాబ్ లో ఉందో ఆ పంజాబ్ కంపెనీ వాళ్ళని పిలిపించి మాకు 7,000 సైకిళ్ళు అవసరం. ఫస్ట్ 6,000 అనుకున్నాం, తర్వాత పోయి అది 7,000 అయింది. 7,000 సైకిళ్ళు అవసరం ఉంటుందంటే మా వ్యవస్థ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడి మేము ప్రతి సైకిల్ కి ఇస్తామంటే ఆ రోజు నుంచి మనం సైకిల్ వచ్చే కార్యక్రమం అయింది. ఇప్పుడు 4,000 సైకిళ్ళు వస్తాయి. ఇంకా కూడా ఈ వారంలో ఇంకొక 1000 సైకిళ్ళు, ఇంకో 2 వారాలకి ఇంకొక 3,000 సైకిల్ కూడా వస్తాయి. అంటే ఇది 7,000 సైకిళ్ళు తయారు చేయడం కూడా గొప్ప విషయం. తయారు చేసిన అది మన కోసమే ఇవ్వాలనే రూల్ ఎక్కడా లేదు. వాళ్ళకి పెద్ద కంపెనీ, చాలా వరకు కూడా ఆర్డర్లు ఉంటాయి. కానీ మనం మా కృషి, మా కంపెనీ వాళ్ళ కృషి ఫలితమే ఈ రోజు సకాలంలో మన స్కూల్స్ కు సైకిల్ ఉచిత సైకిల్ కూడా ఇస్తున్నాం. మరొక్కసారి చెప్తున్నా, నేను మీకోసం పనిచేస్తా, నా కోసం కాదు. ఎమ్మెల్యేగా ఏ రోజైతే గెలిచానో ఆ రోజు నుంచి కూడా నిస్వార్థంగా మీకోసం పనిచేస్తున్నా. నాకు నెలకిచ్చే జీతంలో కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఈ రోజు వరకు నేను వాడలేదు. ఎందుకంటే నాకు కంపెనీ వాళ్ళు కూడా ఏ రోజు కూడా జీతం గురించి ఆలోచన చేయలేదు. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా నేను ట్రాన్స్పరెంట్ గా చెప్తా మా వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా నాకు అదే విధంగా చెప్తారు. ఒక్క రూపాయి కూడా నా జీతం వాడలేదు, లేదా వాడి ఈ రోజు ఇంకో రకంగా అకౌంట్ లోకి వెళ్ళదు, అసలు తీయలేదు. 2 సార్లు తీసినాం. ఒకరు ఎవరైతే మన మిలిటరీలో దేశాని కోసం పోరాడి చనిపోయాడో మన వీర జవాన్ మురళీ నాయక్ కోసం 1 నెల, ఇంకొకటి ఏదైతే మన ఉపాధి కోసం అందరికి కూడా ఏదైతే ఒక స్వచ్ఛంద సంస్థ వచ్చిందో వాళ్ళ కోసం 1 నెల, 2 నెలల జీతం మాత్రమే మనం తీసాం తప్ప ఈ రోజు వరకు కూడా. ఈ రోజు చాలా గొప్ప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే మన కళ్యాణదుర్గ ప్రాంతంలో
దూర ప్రాంతాల నుంచి చాలా మంది విద్యార్థులు రావడం జరుగుతుంది. అంటే వాళ్ళు సకాలంలో రావాలి, సకాలంలో వచ్చి వాళ్ళ టైం వృధా చేయకోకుండా క్లాసులు కట్టండి, వాళ్ళు మంచి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమానికి సైకిల్ పంపిణీ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. దీనికంతా ఒకే ఒక కారణం మా లోకేష్ బాబు గారి స్ఫూర్తే. ఎందుకంటే నిత్యం వాళ్ళు స్కూళ్ళలో పిల్లల గురించి కానీ లేదా పేరెంట్స్ గురించి కానీ టీచర్ల గురించి కానీ ఏ రోజుకు ఆ రోజుకు అప్డేట్ చేస్తూ ఈ చదువుని ఏ రకంగా పిల్లలు తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా ఇది నిరంతరంగా 50 రోజులు కొనసాగుతుంది. 7,300 సైకిళ్ళు మొత్తం మన కళ్యాణదుర్గం తాలూకా అంతా కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. 9వ తరగతి 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఆ పిల్లల చదువుకి ఇది మనం ఒక గుర్తింపుగానే చెప్పాలి. వాళ్ళు చదువుకోవాలి, టయానికి సకాలంలో కుటుంబ సభ్యులు, ఎందుకంటే మనకు చాలా గ్రామాల నుంచి కూడా బస్సు సౌకర్యాలు కూడా లేవు, చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి సౌకర్యాలు లేవు కాబట్టి వాళ్ళు నిరుత్సాహపడకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు వాళ్ళ చదువును ప్రోత్సహిస్తూ ఈరోజు సైకిల్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. చాలా రకాలుగా చాలామంది కూడా ఈరోజు అంటే ఈ ప్రోత్సాహానికి కారకులైనారు. ఇది ఎస్ఆర్సి ట్రస్ట్ వారు, ముఖ్యంగా రాజగోపాల్ గారు, యశ్వంత్ గారు, అలాగే ఎవరైతే ఉన్నారో వెంకటేష్ గారు, మరియు కూడా అవినాష్ గారు, ధర్మతేజ గారు, సీమా గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమానికి నాంది పలికారు. ఈ అందరి కృషితోనే ఈరోజు మనం సుమారుగా 7,300 సైకిళ్ళు మన మొత్తానికి కళ్యాణదుర్గం తాలూకా కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. తల్లిదండ్రులు ఎంతో ఆనందంగా ఉన్నారు, పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు, బాగా చదువుతామనే ప్రోత్సాహకరంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా మనం వాళ్ళ రుణం తీర్చుకోవాలా. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచాం కాబట్టి ప్రజలు రుణం తీర్చుకోవాలా, ప్రజలు భవిష్యత్తు బాగుండాలా. ఇదంతా కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా పరిపాలన సాగిస్తున్నారు, మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నారు. మొన్ననే తల్లికి వందనం పడింది. తల్లికి వందనం పడితే చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చాలా సంతోషాన్ని వెలిపిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మన కరువు ప్రాంతమైన కళ్యాణదుర్గం ప్రాంతంలో తల్లికి వందనం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఒక ఇంట్లో 13,000 అంటే ఒక ఇంట్లో ఒకరా, ఇద్దరా, నలుగురా, ఐదుగురా, మన కళ్యాణదుర్గంలో 11 మంది పిల్లలున్న తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా 13,000 చెప్పున వాళ్ళ అకౌంట్లో తల్లిదండ్రులకి అకౌంట్లో పడితే వాళ్ళ పిల్లల్ని నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నారు. బాగా చదివించుకుంటాం, మా పిల్లలకి భవిష్యత్తు ఈ ఎన్డీఏ కూటమి అని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మా ఎన్డీఏ కూటమి నాయకులు ఈ ప్రోత్సాహాన్ని ఇచ్చారో ఈ తల్లిదండ్రుల తరఫున పిల్లల తరఫున నేను కూడా పూచీకర్తగా ఉన్నా. ఈ పిల్లల భవిష్యత్తు బాగుండేటట్టు కూడా నా కృషి వంతుగా ఈరోజు ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఏదేమైనా కూడా రాబోయే కాలంలో కూడా ఇంకా ఈ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ ప్రజలు చంద్రబాబు నాయుడు చూసి, పవన్ కళ్యాణ్ గారిని చూసి, లోకేష్ బాబుని చూసి ఏ రకంగా మాకు గెలిపించారో ఎమ్మెల్యేగా వాళ్ళు ఎప్పుడు కూడా తలెత్తుకుని తిరిగే విధంగా కూడా మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై చంద్రబాబు. నా పేరు టీఆర్పీ స్వామి, చెట్టూరు మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముల్లకరేడు పంచాయతీ నాది. ఈరోజు మన కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీ మన ప్రియతమ నాయకుడైనటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు సముచిత భావంతో ఎన్నో సేవా కార్యక్రమాలు తాలూకాలో చేస్తున్నాడు. కాబట్టి మన ఈ గ్రామాల్లో ముల్లకరేడు పంచాయతీలో మొట్టమొదటిసారిగా చేయడం మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ముల్లకరేడు పంచాయతీలో ఇంతకుముందు మేజర్ పంచాయతీ 5 పంచాయతీలు కలిపి ఒకటే పంచాయతీగా ఉండేది. ఎందుకంటే ముచ్చిరపల్లి కావచ్చు, అనుపల్లి కావచ్చు, తిప్పనపల్లి కావచ్చు, పెరుగుపాలెం పంచాయతీలో గంటైదొడ్డి, బుడేదొడ్డి, కాటాపుకర తోట ఈ పల్లెల నుంచి వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో దాదాపు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడుచుకొని వచ్చి స్కూల్కి రావడం చాలా ఇబ్బందికరంగా ఉందని ఆలోచించి అదే తాలూకాలో ఎవరూ చేయనటువంటి విధంగా 7,600 సైకిళ్ళు దాదాపు 5 కోట్ల వ్యయంతో ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని లోకేష్ బాబు గారి ఆశీస్సులతో చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యేను మాకందరికీ ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపున ఈ గ్రామాల్లో ఏమైనటువంటి దైవ కార్యాలు అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, టాయిలెట్స్ అయితేనేమి, అన్ని డ్రైనేజీలు అయితేనేమి అన్ని కూడా పూర్తిగా డెవలప్ చేస్తూ ముందుకు పోయే విధంగా మన ఎమ్మెల్యే గారు సేవా కార్యక్రమాలు అన్ని కూడా ఉచిత కోచింగ్ అయితేనేమి అన్ని కూడా తాలూకాలను డెవలప్ చేసే విధంగా ముందుకు పోతారు. కాబట్టి వారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అరుణ,
ఈ రోజున ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం గురించి నేను చెప్తున్నానండి. మరీ ముఖ్యంగా ఈ రోజున ఆడపిల్లల విషయానికి వస్తే కనుక మరి 2-3 కిలోమీటర్లు నడుచుకొని రావడం చాలా కష్టంగా ఉండేది. నిజంగా ఆడపిల్లలే చెప్తున్నారు. మరీ ముఖ్యంగా అయితే ప్రతి నెల ఋతుచక్రం అనేటువంటిది అది ఆడవాళ్ళ ధర్మం కదండి. ఆ సమయంలో అయితే చాలా కష్టపడే వాళ్ళు. అయితే ఇప్పుడు చూస్తున్నాం మనము ఇక్కడ ఒక్కొక్కటిగా సైకిల్ పంపిణీ జరుగుతా ఉంది. ఈ యొక్క సైకిల్ ఇవ్వడంతో బాలికలు మరీ ముఖ్యంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అంటే ఒక పండుగ వాతావరణం ఇక్కడ నెలకొని ఉంది. ఆ యొక్క సైకిల్ మీద వారి యొక్క పుస్తకాలను తీసుకొని వెళ్తా ఉంటే ఆ ఆనందమే వేరు. ఎందుకంటే ఆడపిల్లలు నిజంగా ఆ సమయంలో ఋతుచక్రం సమయంలో ఆ బ్యాగులు మోసుకొని చాలా అసహనంగా ఉండేది. అయితే ఈ రోజున చాలా సంతోషంగా ప్రతి నెల 3 రోజులు సెలవు కూడా పెట్టకుండా పాఠశాలకి బాగా హాజరయ్యి ఆ యొక్క పుస్తకాలన్నీ కూడా సైకిల్ మీద తీసుకొని రావడానికి మాకు చాలా చక్కటి అవకాశం అని చెప్పారు. మరీ ముఖ్యంగా సురేంద్ర సార్ ఒకటే చెప్తున్నారండి, మన ఎమ్మెల్యే గారు, ఇది ఉచితం కాదు, నిజంగా బాలికల పట్ల తనకున్నటువంటి బాధ్యతను నెరవేరుస్తున్నానని ప్రేమతో మరి ఒక కానుకగా బాలికలకు ఒక కానుకగా నేను ఇస్తున్నానని చెప్తున్నారు. నిజంగా బాలికలు అయితే మరీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ యొక్క సంతోషంలో నేను కూడా ఈ రోజున పాలు పంచుకున్నాను. నాకు అనిపిస్తుంది నేను ఇప్పుడు 10th చదివింటే ఎంత బాగుండేది, ఇంకోసారి స్కూల్లో జాయిన్ అయ్యి ఇంకోసారి సైకిల్ దొక్కుదామా, ఎంత చక్కగా ఉండేది కదా అని అనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా దాదాపుగా 3 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళి వచ్చే వాళ్ళము. ఇప్పుడు ఆ సమస్యని సారు గుర్తించి బాలికలకు ఈ యొక్క సైకిల్ అందించారు. దాదాపుగా 7,300 సైకిల్ అండి బాలికలు అందించడం జరిగింది. పిల్లలందరూ కూడా ఎమ్మెల్యే సార్కి థ్యాంక్స్ చెప్తున్నారు. బాలికల తరపున స్పెషల్ గా నేను మన ఎమ్మెల్యే సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.